హలో ఆల్, నేను ఈరోజు బచ్చల కూర టమాటో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అయితే దించేసే ముందు ఈ పొడి ఒక్కటి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు కలిపి బాగా ఫ్రై చేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. చిటికెడు వేస్తే చాలు, చాలా చాలా బాగుంటుంది. లేదా 1 టీ స్పూన్లో 4వ వంతు వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. కట్ చేసుకున్న 3 టమాటోలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. కొద్దిగా ఉప్పు వేసేయండి. తర్వాత కట్ చేసుకున్న బచ్చల కూర వేసి 2 నిమిషాలు మూత పెట్టేయండి. తర్వాత మూత తీసి తగినంత కారం వేసి మరలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. తర్వాత మూత తీసి బాగా కలిపి తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకొని దించే ముందు పొడి వేసుకొని